ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమః. ఒక భక్తుడు భగవాన్ని ఇలా అడుగుతాడు, శరణాగతి తర్వాత మనసు యొక్క ప్రవృత్తి ఏమిటి అని. శరణన్న మనసే అసలు ఈ ప్రశ్నని వేస్తుందా అని అంటున్నారు. ముందు శరణాగతి చెందు, అంతటితో కోరికను ఆపివేయి. కర్తృత్వ భావం ఉన్నంతసేపు వాంఛ ఉంటూనే ఉంటుంది. అదే వ్యక్తిననే భావం కూడా. ఇది పోతే ఆత్మ నిర్మలంగా ప్రకాశిస్తున్నట్లు తెలుస్తుంది. కర్తృత్వ భావమే బంధం, కార్యం కాదు. నిశ్చలంగా ఉండి నేను భగవంతుడిని అన్న ఎరుక కలిగి ఉండు. ఇక్కడ నిశ్చలతత్వం అంటే పృథక్ భావము ఏమాత్రమూ లేని పరిపూర్ణ శరణాగతి అని అర్థం. నిశ్చలత ఉంటుంది, ఆందోళితం కాదు మనస్సు యొక్క ఆందోళనమే వాంఛకి, కర్తృత్వ భావానికి, పృథక్ భావానికి కారణం. దానిని నిలిపివేస్తే ఉండేదల్లా ప్రశాంతతే. అప్పుడు ఎరుక కలిగి ఉండటం అంటే ఉండటమే. త్రిపుటమైన జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాని అనబడే సాపేక్షమైన జ్ఞానం కాదది. అలాగే చాలామంది నేను భగవంతుని శరణు చెందాను, అయినా సహాయం దొరకట్లేదు అంటారు. అప్పుడు భగవాన్ ఇలా అంటారు, నిజమే. అయితే నీవు నిజంగానే శరణము చెందావు అంటే భగవంతుని ఇచ్చకు బద్ధుడవై ఉండాలి. నీకు నచ్చనిది జరిగితే దాని గురించి బాధపడకూడదు. పైకి కనపడినట్టు కాక పరిస్థితులు ఇంకొక విధంగా మారవచ్చు. దుఃఖం మనుషుల్ని భగవంతుని వైపు తిప్పుతుంది సాధారణంగా. అంటే పాల ముంచినా నీట ముంచినా నీదే భారం అంటాము, కానీ మనల్ని పాలల్లోనే ముంచాలి, నీటలో ముంచకూడదు అని అందరం అనుకుంటాము. అది కాదు శరణాగతి అంటే. నిన్ను పాల ముంచినా నీట ముంచినా అది నువ్వు ప్రసాదంగా స్వీకరించాలి. పాల ముంచినప్పుడు ఆనందిస్తూ, అదే నిన్ను నీట ముంచితే మళ్ళీ దుఃఖపడుతూ భగవంతుణ్ణి నిందిస్తూ ఉంటారు. అది కాదు పరిపూర్ణ శరణాగతి అంటే. అంటే నువ్వు చెప్పుకుంటున్నట్టు నీవు పూర్తిగా శరణాగతి చెందలేదన్నమాట. నీవు భగవంతుణ్ణే విశ్వసించాలి. ఆయన శరణు చెందు. ఆయన దర్శనమిచ్చిన అదృశ్యమైన ఆయన ఇచ్చకి భద్రుడై ఉండు. ఆయన ఏమి చేస్తాడో వేచి ఉండు. నీ ఇష్టం వచ్చినట్టు ఆయనని చేయమనటం ఆయనని శరణు వేయటం కాదు, అది ఆయన్ని ఆజ్ఞాపించడం అవుతుంది. ఆయన నీ ఆజ్ఞను వర్తి కావాలంటూ వేరొక వంక ఆయన శరణుజొచ్చాననుకోవటం కుదరదు. ఏది మంచిదో ఎప్పుడు ఎట్లా చేయాలో ఆయనకి తెలుసు. అంతా ఆయనకే విడిచిపెట్టు. ఇక నీకే చింతలు లేవు, నీ చింతలన్నీ ఆయనవే. అదే శరణాగతి అంటే, అదే భక్తి అంటే. అందుకే భగవాన్ ఏమంటారంటే, నువ్వు నీకు ఏది నచ్చితే అది చెయ్యి. విచారణ మార్గం చెయ్యాలా చెయ్యి. శరణాగతి చెందుతావా చెందు. విచారణ మార్గంలో ఇప్పుడు వేసే ఈ ప్రశ్నలు ఎవరికి ఉదయిస్తున్నాయో హృదయంలోకి లోతుగా వెళ్ళి ఆత్మలో సంసితమవు. సాధకునికి ఈ 2 మార్గాలు ఉన్నాయి అంటారు భగవాన్. ఈ శరణాగతి అసాధ్యము అని భక్తులు అడిగితే అప్పుడు భగవాన్ ఇలా అంటారు, అవును, మొదట్లో పరిపూర్ణమైన శరణాగతి కష్టమే. కొంతవరకు శరణు చెందటం అందరికీ సాధ్యమే. క్రమేపీ అదే పూర్తి శరణాగతికి దారితీస్తుంది. అయితే పూర్తి శరణాగతి అసాధ్యమైతే చేయవలసిందేమిటి? మనశ్శాంతి లేదు, దానిని నెలకొల్పటం నీ వల్ల కాదు. అది శరణాగతి వల్లనే లభిస్తుంది. అసలు శరణాగతి యొక్క రహస్యాన్ని భగవాన్ ఇలా వివరిస్తున్నారు. అనన్య శరణాగతి అంటే ఏ ఆలోచన పైన అనురక్తి లేకుండా ఉండటం. నిజమే. అయితే శరీరం నిలవటానికి అవసరమైన అన్నపానాదుల గురించిన ఆలోచనలను కూడా త్యజించాలనా దీని అర్థం. భగవంతుని ఆదేశానుసారం ఏదైనా దొరికితేనే తినాలి, దానికోసం ఎవరిని అడగకూడదా? లేక నేను కొంత ప్రయత్నం చేయవచ్చా? అది వీరి ప్రశ్న. సరే,
మనం తినవలసినదేదో దానంతట అదే వస్తుందని ఒప్పుకుందాం. అప్పుడైనా తినేది ఎవరు? ఎవరైనా ఆహారాన్ని నోట్లో పెట్టినా దానిని మింగాలి కదా. జబ్బు చేస్తే నేను మందు తీసుకోవాలా, లేక ఊరికే ఉండి నా ఆరోగ్యం భగవంతుని చేతుల్లో విడిచిపెట్టాలా అని కూడా అడుగుతున్నారు. సాధక పంచకం అనే గ్రంథంలో ఆకలి అనే జాడ్యానికి భిక్షగా దొరికిన ఆహారాన్ని తీసుకోవాలని శ్రీ శంకరులు వ్రాశారు. అప్పుడైనా బయటికి వెళ్ళి బిచ్చమెత్తుకోవాలి కదా. అందరూ కళ్ళు మూసుకొని కూర్చొని ఆహారం వస్తే తింటామని ఊరుకుంటే ప్రపంచం నడిచేదెట్లా? అందుచేత సాంప్రదాయానుసారం వచ్చే వాటిని స్వీకరించాలి. కానీ తానే చేస్తున్నానన్న భావం లేకుండా ఉండాలి. నేను చేస్తున్నానన్న భావనే బంధం. కాబట్టి అటువంటి భావాన్ని ఎట్లా అధిగమించాలని ఆలోచించాలి. అంతేనే గాని జబ్బు చేస్తే మందు వేసుకోవాలా, ఆకలి వేస్తే ఆహారం తీసుకోవాలా అన్న విషయాల గురించి కాదు. అటువంటి సందేహాలు వస్తూనే ఉంటాయి అంతులేకుండా. నొప్పి పెడితే నేను మూలగవచ్చా, గాలిని విడిచిన తర్వాత మళ్ళీ పీల్చవచ్చా అంటూ కూడా సందేహాలు వస్తాయి. ప్రతి వ్యక్తి యొక్క మానసిక వికాసాన్ని బట్టి ఈశ్వరుడో, కర్తో, కర్మో ఏ పేరు పెట్టుకున్నా సరే ఈ లోకంలో అన్నిటినీ నిర్వహిస్తుంది. బాధ్యతని ఆ కర్త మీద పడవేస్తే సరి, అన్నీ వాటంతటవే చక్కబడతాయి. మనం నేల మీద నడుస్తాము. నడిచేటప్పుడు ప్రతి అడుగు వేసే ముందు ఒక కాలి తర్వాత రెండో కాలిని ఎత్తాలా అని తర్కించుకుంటామా? ఆగిపోతామా? నడక దానంతట అది సాగిపోదా? శ్వాస పీల్చటం, విడవటం విషయము అంతే. దానికోసం ప్రత్యేకమైన ప్రయత్నమేమీ చెయ్యం. జీవితం విషయంలోనూ అంతే. మనం కోరుకున్నంత మాత్రాన దేనినైనా విడిచిపెట్టగలమా? మనం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించగలమా? మనకి ఎరుక ఉన్నా లేకపోయినా వాటంతట అవే ఎన్నో జరిగిపోతాయి. భగవంతుని పట్ల ప్రపత్తి ఉంటే అన్ని ఆలోచనలను విడిచి మనస్సుని ఆయనపై లగ్నం చేయటమే. మనము ఆయన పట్ల ఏకాగ్రత కలిగి ఉంటే మిగిలిన ఆలోచనలన్నీ వాటంతట అవే మాయమైపోతాయి. మనం మనస్సుతో, వాక్కుతో, దేహంతో చేసే వాటన్నిటినీ భగవంతునిలోనే విలీనం చేస్తే మన బ్రతుకు భారమంతా ఆయన మీదే ఉంటుంది. ప్రస్తుతం ఉన్న చిక్కేమిటంటే వ్యక్తి తానే కర్తననుకోవటం. అది తప్పు. వేరే శక్తి చేస్తుంది. మనిషి ఒక సాధనం మాత్రమే. ఆ స్థితిని అంగీకరిస్తే మనిషికి ఏ కష్టాలు ఉండవు. లేకపోతే అతడు వాటిని కొని తెచ్చుకుంటాడు. గుడి గోపురం మొదట్లో ఉండే శిల్పాన్ని చూడు. ఆ బొమ్మని చూస్తే గోపురం యొక్క బరువంతా దాని భుజాల మీదే ఉన్నట్టు కనపడుతుంది. ఆ శిల్ప భంగిమ, ఆ రూపం అంత బరువుని మోస్తున్నట్టే అనిపిస్తుంది. కానీ కాస్త ఆలోచించు. గోపురము భూమి మీద నిర్మింపబడింది. దాని పునాదుల మీద అది నిలబడుతుంది. ఆ శిల్పం గోపురంలో ఒక భాగమే. కానీ చూడటానికి మాత్రం అదే గోపురం యొక్క బరువునంతా మోస్తున్నట్టుంది. తమాషాగా లేదు? అంతా తానే చేస్తున్నాననుకునే వారి పరిస్థితి ఇంతే. అట్లానే భగవాన్ రమణులు పరిపూర్ణంగా శరణాగతి కలిగి ఉండటము చాలామందికి అసాధ్యమనే లక్ష్యమని శ్రీ రమణులు అంగీకరించేవారు. అందువల్ల భక్తిని, మనోనిగ్రహాన్ని పెంపొందించే ప్రాథమిక అభ్యాసాలను అలవరుచుకోమని తమ అనుచరులకు చెప్పేవారు. ఈ పద్ధతులలో భగవంతుని పైన కానీ, గురువు పైన కానీ ధ్యానం కలిగి ఉండటం కానీ, నామజపం చేయటం కానీ, ఆయన రూపాన్ని ఊహించటం కానీ ఎక్కువగా ఉంటాయి.
ఈ అభ్యాసాన్ని ప్రేమతో భక్తితో చేస్తుంటే మనస్సు ఆ ధ్యానింపబడే విషయంలో తేలికగా విలీనమైపోతుందని చెప్పేవారు. ఇది జరిగిన తరువాత పరిపూర్ణమైన శరణాగతి తేలిక అవుతుంది. ఎల్లప్పుడూ భగవంతుని గురించి ఎరుక కలిగిన మనస్సు ఇతర వస్తుజాలంతో తాదాప్యం చెందదు. ఉన్నదల్లా ఈశ్వరుడొక్కడే అనే భావం కూడా దృఢపడుతుంది. దీనితో పాటు ఆత్మ యొక్క అనుగ్రహము, శక్తి వెల్లువై వచ్చి అహం యొక్క పట్టుని సన్నగిల్ల చేస్తూ ఆ అహాన్ని బలపరిచే వాసనని ధ్వంసం చేస్తుంది. కొంతకాలానికి అహాన్ని కైవసం చేసుకోగల పరిస్థితి ఏర్పడి సావధానం వల్ల దానిని తాత్కాలికంగానైనా హృదయంలో విలీనం చేయగల శక్తి వస్తుంది. ఆత్మవిచార మార్గంలో వలె చివరి సాక్షాత్కారం ఆత్మ యొక్క శక్తి వల్ల తానంతట తానే సంభవిస్తుంది. అప్పుడు నేను అనేది పూర్తిగా పోతుంది, తిరిగి ఉదయించదు. ఏ ప్రతిఫలాపేక్ష లేని శరణాగతి ఉన్నప్పుడే అహం యొక్క ఈ పరిపూర్ణ విధ్వంసం సంభవం. అనుగ్రహం కొరకో ఆత్మసాక్షాత్కార వాంఛతోనో చేసే శరణాగతి వల్ల ఇది పరిపూర్ణంగా సాధ్యం కాదు. అటువంటిది తనకేదో ప్రతిఫలం దొరుకుతుందన్న వ్యాపార ధోరణిలో అహం చేసే వ్యవహారమే అవుతుంది. శరణాగతి తేలికగా ఉన్నట్లుంది, నేను ఆ మార్గాన్ని అనుసరిస్తాను అంటే అప్పుడు భగవాన్ ఏమంటారంటే, నీవే మార్గాన్ని అనుసరించినా నీవందులో విలీనమైపోవాలి. సర్వము నీవే, నీ ఇచ్ఛనే కానీ అనే స్థితి చేరుకునే వరకు శరణాగతి పూర్తయినట్టు కాదు. ఈ స్థితికి జ్ఞానానికి తేడా లేదు. సోహం, నేనే అతడిని అన్నప్పుడు ద్వైత భావం ఉంది. శరణాగతిలో ఉన్నది అద్వైతం. నిజానికి ద్వైతము లేదు, అద్వైతము లేదు, ఒక్కటే ఎప్పుడూ ఉన్నదంతా. నేను నిన్ను శరణుజొచ్చాను అని పెదవులతో అనేసి తమ భారాన్ని భగవంతుని పైన పెట్టేస్తే ఇంకా తమ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చని ఊహించుకుంటారు. అందువల్ల శరణాగతి తేలిక అనిపిస్తుంది. కానీ శరణుదొచ్చిన తరువాత నీ ఇష్టాయిష్టాలు ఉండరాదు, నీకు సంకల్పమంటూ ఏమీ ఉండరాదు. ఆ స్థానంలో భగవంతుని సంకల్పమే నెలకొనాలి. అహం ఈ విధంగా అంతమవుతుంది. దీనికి జ్ఞానం వల్ల అహం అంతమవటానికి ఏ భేదము లేదు. కాబట్టి నువ్వు ఏ మార్గాన వచ్చినా నీవు చేరుకోవలసినది జ్ఞానాన్నే, అంటే ఏకతనే అన్నారు భగవాన్. సంతోషం. మౌనమే నీ సహజత్వం, మౌనమే శరణ్యం. ధన్యోస్మి.